ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సచివాలయానికి సీఎం చంద్రబాబు చేరుకోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు సచివాలయానికి చేరుకున్నారు. టీటీడీ లడ్డు నెయ్యి కల్తీపైనే ప్రధానంగా మంత్రిమండలిలో చర్చించున్నారు. కేబినెట్ సమావేశంలో సిట్ సభ్యులు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నివేదికపై వివరించనున్నారు. ఈ సమావేశానికి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ హాజరయ్యారు. సిట్ రిపోర్టు ప్రజెంటేషన్ తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేయనున్నారు. ఇప్పటికే తిరుమల లడ్డు అంశంపై వైసీపీ, టీడీపీల మధ్య తీవ్ర విమర్శలు చోటు చేసుకోగా లడ్డు అంశంపై ఎందుకు సైలెంట్ అయ్యారని నేతలకు పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్ రవి, ఏదైతే అమరావతి రాష్ట్ర సచివాలయంలో నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతనైతే ఏపీ కేబినెట్ మరి కొద్దిసేపటి క్రితం అయితే ప్రారంభమైంది. అయితే దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాలను అయితే ఈ కేబినెట్లో ప్రస్తావించారు. అయితే దీంట్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనంగా మారిందో లడ్డు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ఏదైతే వ్యవహారం ఉందో, నెయ్యి కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయి అనేది పెద్ద ఎత్తున విమర్శలు. దీంతోపాటు ఇప్పుడు సిట్టు నివేదిక ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన దానిపైన ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠితో పాటు ఇంటెలిజెన్స్ డీజీ వీరంతా కూడా సీఎం చంద్రబాబుకి అయితే దీనిపైన నివేదిక ఏంటి అనే దానిపైన అయితే వివరించారు. దీంతోపాటు అక్కడే ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఏంటి అనే దానిపైన కొంత వివరణ అడిగి తీసుకున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా కల్తీ జరిగిన వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నెయ్యి కల్తీ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, అదేవిధంగా స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరి మనోభావాలతో పాటు ఆరోగ్యం ఏదైతే ఉందో వారి ఆరోగ్య పట్ల కూడా వీరు చెలగాటం ఆడారని చెప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పేర్కొన్నారు. దీంతోపాటు ఏదైతే ఇప్పుడు లడ్డు వ్యవహారంలో జరిగిన అక్రమాలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరున్నారు, అధికారులు ఎవరున్నారు, అటు పక్క అధికార పార్టీ నాయకులు ఎవరున్నారు, వీరందరూ పేర్లు కూడా బయటికి తీయాలి. దీంతోపాటు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన అయితే కొంత ఆరా తీశారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపైన కూడా వారి ఎవరున్నారు అనేది మొత్తం కూడా డీటెయిల్ లిస్ట్ మొత్తం కూడా బయటకు తీయండి అని చెప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సూచించారు. అయితే దీంతోపాటు ఏదైతే జరిగిన ఓవరాల్గా ఈ అంశం ఉందో దీనిపైన అయితే అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం అయితే సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా మంత్రులకు కూడా ఒక సూచనలు అయితే చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో సీక్రెట్గా దీన్నంతా కూడా డేటా అంతా బయటకు తీయాలని చెప్పని సూచించారు. అయితే క్యాబినెట్ దీంతో పాటు సింగిల్గా ఏదైతే ఈ క్యాబినెట్ ఈ వివరణ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు మంత్రులతో ఒక్కొక్కరితో కూడా ఇండివిజువల్గా మాట్లాడటంతో పాటు ఈ జరిగిన అంశాలన్నిటిపైన కూడా ఎందుకు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఏవైతే వైసీపీ ట్రాప్ ఏదైతే ఉందో ఈ ట్రాప్ అన్నిటిలో ఎందుకు ఇన్వాల్వ్ ఎక్కువ అవుతున్నారు, కింద క్యాడర్ను మరింత బలోపేతం చేసుకుంటూ వారందరినీ కూడా ఈ ట్రాప్లో పడొద్దు అంటూ సలహాలు, సూచనలు కూడా మీరంతా వారికి సూచించాలి, ఏది కూడా తొందరపడొద్దు అని చెప్పని అయితే వారందరికీ సూచించారు. దీంతోపాటు నేడు క్యాబినెట్లో అయితే పలు అంశాలపైన కూడా చర్చించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే విజయవాడ కేసరపల్లి ఉందో కేసరపల్లిలో ఏర్పాటు చేసే ఏదైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి భూ కేటాయింపులతో పాటు అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కడప జోన్ ఏదైతే ఉందో దాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇండస్ట్రీస్ను మరింత డెవలప్ చేయాలని చెప్పని అయితే సూచించారు. దీంతోపాటు ప్రధానంగా ఏదైతే ఈ ఇరిగేషన్కి మైనర్ అదేవిధంగా మేజర్ అదేవిధంగా ఇప్పుడు ఉన్న పోలవరం ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి బడ్జెట్లు, వాటి ఈ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరింత పెంచుకునేందుకు వాటి బడ్జెట్లు కేటాయింపుల్లో కొంత వెసులుబాట్లు కల్పించేందుకైతే కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.